ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. ఈ రోజు ఈ వ్లాగ్ దేని రిలేటెడ్ అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్నగా పాట్లక్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అసలు పాట్లక్ అంటే ఏంటి నాకు తెలిసింది మీతోటి షేర్ చేసుకుంటాను. పాట్లక్ అంటే ఏంటంటే వాళ్ళు తినిపించాలనుకున్న స్పెషల్ డిష్ ని ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. సో అందరం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్ని ఒక ప్లేస్ లో గ్యాదర్ అయ్యి అన్ని టేస్ట్ చూస్తాం అనమాట. అది పాట్లక్ అంటే. ఈ రోజే ప్రత్యేకంగా మేము పాట్లక్ ఎందుకు ప్లాన్ చేసాము అంటే ఇది వచ్చేసి వీకెండ్ అండ్ ఈ రోజు కొంచెం సన్నీగా ఉందన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లాంటి ఫన్నీ పార్టీస్ చాలా జరుగుతూ ఉంటాయి. సో మేము ఈ రోజు ప్లాన్ చేసుకున్నాము. మీరు వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏమేం చేసాము, మా పాట్లక్ ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏమేమి డిషెస్ తెచ్చారు, ఎన్ని డిషెస్ గ్యాదర్ అయ్యాయి అనేది మొత్తం ఈ వ్లాగ్ లో చూపించాలి అని అనుకుంటున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేస్తాను. ఇక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీ ఇంత ఉందా అనేలాగా ఉంటుంది అనమాట. చాలా ఫన్నీగా జరగబోతుంది ఈ వ్లాగ్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతోటి షేర్ చేసుకోవాలి, సరేనా? పాట్లక్ కోసం మినపగారలు వేస్తున్నాను, ఓకే వడ వేస్తున్నాను. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, క్యారెట్ అన్నీ వేసి నా ప్రేమ కూడా కలిపి తీసుకెళ్తున్నాను అనమాట. చూడాలి తిన్నాక వాళ్ళ రియాక్షన్. ఇందులోకి పల్లి చట్నీ కూడా చేసా, అది కూడా చూపిస్తా. పల్లి చట్నీలోకి పోపు పెట్టాను, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుపుదామని అట్లా పైన వేసేసా అనమాట. అన్నికన్నీ కూడా రెడీ చేసేసి మేము రెడీ అయిపోయి కావాల్సినవన్నీ సంచిలో పెట్టుకుని బయలుదేరిపోయాము. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఏప్రిల్ మంత్ ఆఫ్ సర్ప్రైజెస్. ఇప్పుడు విండ్ స్టార్ట్ అయింది. మరీ అంత చల్లేదు, బట్ విండ్ ఉంది. అండ్ సన్నీగా కూడా లేదు. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ డే టు బి సన్నీ. బ్యాడ్ లక్. ఈ ట్రామ్ లో ఎక్కి కూర్చుంటే మనం అనుకున్న డెస్టినేషన్ కి తీసుకెళ్ళిపోద్ది. మేము రీచ్ అయ్యే లోపే చాలా మంది ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయారు. సో వాళ్ళు గ్రిల్లింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. వాళ్ళు అంత చక్కగా వేడివేడిగా గ్రిల్ చేసి నా చేతిలో పెడితే తినకుండా ఆగలుగుతానా నేను. సో నేను టేస్ట్ చేసేసాను అనమాట ఫస్ట్ డే. సో ఇలా ఒక పక్కన గ్రిల్లింగ్ అవుతుంటే ఒక పక్కనేమో మేము తీసుకెళ్లిన డిషెస్ అన్ని చక్కగా ఒక టేబుల్ పైన అరేంజ్ చేస్తున్నారు మిగతా ఫ్రెండ్స్. అందరూ అన్ని పనుల్లో లీనమైపోయి ఉన్నారనమాట. నేను ఒక్కదాన్నే వాళ్ళని కవర్ చేస్తూ కెమెరా పట్టుకుని అటు ఇటు తిరగడం స్టార్ట్ చేశాను. ఇక మా హన్విగాడు అందరి దగ్గరికి వెళ్ళి హాయిలు చెప్పి అందరినీ పలకరిస్తూ ఉండింది. అందరూ ఏ ఐటమ్స్ తీసుకొచ్చారు, ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు అనేది మీకు క్లియర్ గా చూపించడానికి నేను ఒక కొండ ఎక్కి మరీ వీడియో తీసేస్తున్నాను, చూసారా? అంత క్లియర్ గా తీయకపోతే మీకు క్లియర్ గా ప్రెజెంట్ చేయలేను కదా, అందుకని చెప్పి అంత కష్టపడ్డాను అనమాట. విద్య గారు తీసుకొచ్చిన చపాతి, సౌజన్య తీసుకొచ్చిన మిర్చి బజ్జీ, వంకాయ బజ్జీ, నేను ప్రేమతో తీసుకెళ్లిన గారెలు, దానికి కాంబినేషన్ గా తీసుకెళ్లిన పల్లి చట్నీ, సుష్మిత తీసుకొచ్చిన సలాడ్, విద్య గారు తీసుకొచ్చిన వెజ్ దమ్ బిర్యానీ. అన్ని ఐటమ్స్ హాట్ గా పొగలు కక్కుతూ భలే వేడిగా ఉన్నాయి. మధు గారు తీసుకొచ్చిన జీరా రైస్, వీటన్నిటితో పాటు రైతా కూడా ఉండింది. పిల్లలు గబుక్కుని పెరుగన్నం అడిగితే ఉండాలి కాబట్టి వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ ఆలూ కుర్మా కూడా ఉంది. సో తీసుకెళ్లిన వంటల గురించి అయితే అదనమాట. ఇక్కడ మేమందరం ఇంత కష్టపడి పని అది చేస్తుంటే మా హస్బెండ్స్ అందరూ మాకు ఆపోజిట్ లో నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో వీళ్ళందరి తరపు నుంచి నేనే మీకు హాయ్ చెప్పేస్తున్నాను. వీళ్ళందరూ మమ్మల్ని చూస్తూ అనుకుంటున్నారేమో ఇంట్లో ఏదైనా పని చెప్తే చిరాకు పడుతూ చేస్తారు, ఇక్కడ మాత్రం ఎగబడుతూ పనులన్నీ షేర్ చేసేసుకుంటున్నారు అని. సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలందరూ ఒక చోట కలిస్తే భలే ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళందరూ కలిసి చక్కగా ఆడుకుంటున్నారు. మేము మా టేబుల్ అరేంజ్ చేసుకున్న ప్లేస్ లో పక్కనే వేరే వాళ్ళు గ్రిల్లింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆ గ్రిల్ ఈ గ్రిల్ మొత్తం అంతా పొగ వచ్చేసిందని చెప్పి మేము ప్లేస్ షిఫ్ట్ అయిపోయాము. నేను వేసిన గారెలు బలవంతంగా అందరి చేతిలో పెట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసుకున్నాను అనమాట కావాలని. ఇలా స్క్రీన్ చూడగానే తెలిసిపోతుంది కదా ఇది స్క్రిప్టెడ్ అని. స్క్రిప్టెడేనండి, ఏంటో నా ఆనందం అట్లా. అది పెట్ట దాంట్లో గారు తింటుంటే డిస్టర్బ్ చేస్తావంటే. సో అలా కావాలని చేయించుకున్న ఎక్స్ప్రెషన్స్ తర్వాత చక్కగా మేమందరం ఒక చోట కూర్చుని ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. పండుగలకు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ కి కానీ మనం చేసుకుని టైర్డ్ అయిపోయి తినడానికి కూడా ఓపిక ఉండదు కదా. అట్లాంటి టైంలో మన ఫుడ్ ని మనం ఎంజాయ్ చేయలేము. ఇట్లాంటి పాట్లక్స్ టైంలో భలే బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. ఎంత రిలాక్స్డ్ గా 1.5 hours అట్లా మాట్లాడుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ప్రతి
ప్రతి ఒక్కళ్ళు తెచ్చిన డిలీషియస్ వంటలన్నీ భలే ఎంజాయ్ చేసాం ఆ రోజు. అసలు పిల్లలకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఇంత కూడా డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళు మాకు ఫ్రీ స్పేస్ ఇచ్చేసారనమాట. అండ్ హస్బెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళు కూడా మాకు మా టైం ని ప్రెజెంట్ చేశారు. యాక్చువల్లీ అది సాటర్డే కాబట్టి కొంతమంది వెజిటేరియన్స్ అండ్ కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. నేను మాత్రం ప్యూర్ నాన్ వెజిటేరియన్. సో నేను చికెన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. రోజు క్లైమేట్ ఎండగా లేదు, అలా వర్షం పడట్లేదు అండ్ చలి కూడా లేదు, ఏంటో మాకు సహకరించింది. అలా తినేసిన తర్వాత కొద్దిసేపు అట్లా వాక్ చేసి మాట్లాడేసుకున్న తర్వాత రీల్స్ చేయటం స్టార్ట్ చేసాము అందరం కలిసి. ఈ రీల్ ఆల్రెడీ నేను నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ చూసుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ రీల్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అబ్బాయిలను అటు ఇటు కదలండి అని చెప్తే కదలరు కాబట్టి ఒక చోట కూర్చోబెట్టేసి ఈ రీల్స్ చేపించామన్నమాట. రీల్స్ అయిపోయిన తర్వాత ఈ క్యూట్ మూమెంట్ మీతోటి షేర్ చేసుకోవాలి. ఇక్కడ కపుల్ ఫోటో షూట్ అవుతుంది, వాళ్ళ హస్బెండ్ తనకి ఫోటో తీస్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇద్దరు మెహందీ ఆర్టిస్టులు ఒక అమ్మాయిని పట్టుకుని మెహందీ పెడుతున్నారు హ్యాండ్స్ కి. మా రమ్యకి డిజైన్ బాగా నచ్చినట్టుంది, అందుకనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా 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 పెట్టండి, ఇంకా పైకి పెట్టండి అని చెప్పి మరీ పెట్టించుకుంటుంది అనమాట. ఇంకా అలా కొంచెం పక్కకు వస్తే ఏ గ్యాంగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లేడీస్ అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇంకా అడే ఎండ్ ఆఫ్ లేదు, నెక్స్ట్ ప్లానింగ్ వేసేస్తున్నారు అనుకుంటా. మా హారిక ఏమో ఇండియాలో ఉన్న వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తుంది పాపం. ఒక గ్రూప్ పిక్ లేకుండా ఏదైనా ఎలా ఎండ్ చేస్తాం చెప్పండి, అందుకని భార్గవ్ గారిని పిలిచి గ్రూప్ పిక్ తీయించుకుంటున్నాం అనమాట. బాగా వచ్చిందో లేదో కూడా ఆయన చెక్ చేసేసారు. హన్విగడ్ కూడా ఆ రోజు అస్సలే ఏడిపించలేదు, చక్కగా అందరి దగ్గరికి వెళ్ళింది, అందరితో పాటు ఆడుకుంది. పాట్లక్ ప్లాన్ చేసుకున్న తర్వాత మేము పాట్లక్ లో కలిసిన తర్వాత ఏమేం చెయ్యాలి అని అనుకున్నామో అవన్నీ చేసేసాం అనమాట. అప్పటికే టైం 6:30 అయిపోయింది, అయినా కూడా మా ఎనర్జీ ఏమీ డౌన్ అవ్వలేదు. ఇక ఫుల్ గా డీజే సాంగ్స్ పెట్టుకుని చక్కగా అందరం కలిసి డాన్స్ వేసి బాగా ఎంజాయ్ చేసి వైండ్ అప్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అలా డీజే డాన్సులు కూడా ముగించేసాం. నేను సాటర్డే పాట్లక్ ఎంజాయ్ చేసింది ఈ గ్యాంగ్ తోటే, సో వాళ్ళందరినీ మీకు కూడా పరిచయం చేస్తాను. బ్లూ షర్ట్ రమ్య, బ్లాక్ షర్ట్ సౌజన్య, హ్యాండ్ షేక్ చేస్తున్నారు తన విద్య, పక్కన రెడ్ షర్ట్ హారిక, తన వెనకాల మధు, పక్కన రెడ్ జాకెట్ బిందు, దాని పక్కన పింక్ షర్ట్ సుష్మిత. బాయ్ బాయ్. అయిపోయింది. సో మా పాట్లకు అలా జరిగిందనమాట. మొత్తం వీడియోలో చూసేసారు కదా, ఇంకేముంది చెప్పడానికి. సో వీకెండ్లో ఒకరోజు ఆల్రెడీ అయిపోయిందని బాధపడాలా, లేదు అని అంటే ఇంకా సండే మిగిలింది అని ఆనందపడాలో తెలియట్లేదు. బట్ ఎనీవేస్ దిస్ సాటర్డే వెంట్ వెరీ వెరీ వెల్ విత్ ఆల్ మై లవ్లీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ అంత మంచి డిలీషియస్ ఫుడ్ తయారు చేసి నా కోసం తీసుకొచ్చినందుకు. అండ్ హియర్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చూడాలి అని అనుకుంటే మాత్రం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం చేయటం మర్చిపోవద్దు. ఓకేనా? నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఉంటానండి మరి.